బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్ లో మత్తుమందు తయారీ ఫ్యాక్టరీ గుట్టయింది. పాత స్కూల్లో మత్తుమందు తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీమ్ పట్టుకుంది. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తుమందు తయారు చేస్తున్నారు. అక్కడ తయారు చేసిన మత్తుమందును తీసుకెళ్తూ ఉండగా పట్టుకున్న ఈగల్ టీమ్ దాదాపు ₹1 కోటి విలువైన పదార్థాలను సీజ్ చేసింది. రైట్, ఈగల్ టీమ్ దూకుడు పెంచుతోందని చెప్పాలి. గతంలో చాలా సార్లు కూడా ఈగల్ టీమ్ ఆపరేషన్స్ నిర్వహించింది. ప్రస్తుతం సికింద్రాబాద్ లో మత్తుమందు తయారు చేస్తున్న ఒక ముఠాని గుట్టు చేసింది. ఇది కూడా ఒక స్కూల్లో మత్తుమందుని తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు పెద్ద ఎత్తున అక్కడ రియాక్టర్లు పెట్టి మరీ మత్తుమందుని తయారు చేస్తున్నట్టుగా తమ నిఘాలో తేలింది. దీంతో ఒకసారిగా రైడ్ చేశారు. అలాగే ఆ తయారు చేసిన మత్తుమందుని తీసుకెళ్తూ ఉండగా ఈగల్ టీమ్ పట్టుకుంది. చూడొచ్చు మనం అదే స్కూల్ ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మేధా హై స్కూల్. మరి ఈ స్కూల్ ప్రస్తుతం పాత స్కూల్ అంటూ ఉన్నారు. ఆ బిల్డింగ్ నుంచి వేరే ప్రాంతానికి ఆ స్కూల్ మారిపోయింది. దీంతో కానీ ఆ బోర్డ్స్ మాత్రం తొలగించలేదు. ఆ బోర్డ్స్ అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆ బోర్డ్స్ తొలగించకుండా అక్కడ స్కూల్ ఉంది అని చెప్పి అనుకోవడానికంటూ వీళ్ళు అక్కడ మత్తు మందును తయారు చేస్తున్నారు. ఏకంగా రియాక్టర్లు పెట్టి మరి భారీ స్థాయిలో మత్తు మందుని అక్కడ తయారు చేస్తున్నట్టుగా మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం మేర అర్థమవుతోంది. ప్రస్తుతం ఈగల్ టీమ్ అయితే వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. దాదాపు వాళ్ళు తయారు చేసిన తర్వాత వాటిని డెలివరీ కంటూ తీసుకెళ్తూ ఉంటే ఈగల్ టీమ్ ఒక్కసారిగా అలర్ట్ అయి వాళ్ళని పట్టుకుంది. ప్రస్తుతం మత్తు మందుని కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, సికింద్రాబాద్ లో వెలుగు చూసిన ఈ ముఠాకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతూ ఉన్నారు. సాగర్, ఒక ఓల్డ్ స్కూల్ అని చెప్తూ ఉన్నారు. ఆ స్కూల్లో రియాక్టర్లు పెట్టి మరి మత్తు మందును తయారు చేస్తున్నారు. ఈగల్ టీం చెప్తున్న డీటెయిల్స్ ఏంటి? సుమతి, ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్ చేసింది. నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి. దాదాపు ₹1 కోటి పైగా స్కూల్ పాఠశాల భవనం ముసుగులో ఈ మత్తు పదార్థాల తయారు చేస్తున్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు దాడులు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, బోయిన్పల్లి మనం స్పాట్లో ఉన్నాం. బోయిన్పల్లికి సంబంధించినటువంటి బోయిన్పల్లి ప్రాంతంలో ఉన్న మేధా హై స్కూల్, ఇదే భవనంలో నార్కోటిక్ బ్యూరో ఈగల్ టీం పోలీసులు దాడులు చేశారు. మత్తు పదార్థాలను విక్రయిస్తున్నటువంటి ముఠా చేస్తున్నటువంటి దాదాపు ఆల్ఫోజోలానికి సంబంధించినటువంటి 5-6 కేజీల ఆల్ఫోజోలం మత్తు పదార్థాలను కూడా ఈగల్ టీం స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పైకి చూడడానికి పాఠశాల ఏదైతే మేధా హై స్కూల్ నర్సరీ టు 10th క్లాస్ అనే బోర్డు ఉంది. దానికి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా ఇదే స్కూల్ SBI బ్యాంక్ భవనం పైన 2వ అంతస్తులో కూడా స్కూల్ గతంలో నిర్వహించారు. ఇప్పుడు కొంత ట్యూషన్స్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా చెర్లపల్లిలో భారీ మత్తు పదార్థాల తయారీ కేంద్రం ఫ్యాక్టరీ బయటపడ్డ నేపథ్యంలో ఈ తయారీ కేంద్రాలపైన ఈగల్ టీం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఈ రైడ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆల్ఫోజోలం మత్తు పదార్థాలను ఒక రియాక్టర్ను పెట్టి మరీ కూడా ఈ భవనంలో స్కూల్ ముసుగులో నడుస్తున్నటువంటి ఈ భవనంలోనే 2వ అంతస్తులో ఈ రియాక్టర్లు పెట్టి తయారు చేసినట్లుగా కూడా మత్తు పదార్థాలను తయారు చేసినట్లుగా కూడా ఈగల్ టీం సమాచారం సేకరించింది. దాదాపు 15 మంది అధికారుల బృందం, ఈగల్ టీంకి సంబంధించినటువంటి బృందం ఇందులో దాడులు చేసింది. ఉదయం నుంచి కూడా సోదాలు చేసింది. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఇందులో పాత్ర ఉంది, ఎందుకంటే పైకి చూడడానికి మాత్రం ఒక స్కూల్ బోర్డును ఉంచారు. స్కూల్ పాఠశాల నడుస్తున్నట్లుగా కూడా కొంత దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ లోపల మాత్రం భారీ మత్తు పదార్థాల తయారీ యూనిట్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. మొత్తం దాడులు చేస్తున్న సందర్భంగా కూడా మొత్తం ఆల్ఫోజోలంకి సంబంధించినటువంటి మత్తు పదార్థాలు తయారవుతున్నట్టుగా కూడా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు ఈగల్ టీం పోలీసులు పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం మొదటి అంతస్తులో ఉన్నాం. ఇందులోనే తయారీ కేంద్రాన్ని పెట్టి మరి చేస్తున్నట్లుగా కూడా మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. క్లాస్ రూమ్లకు సంబంధించినటువంటి అంటే రూమ్లు కూడా ఉన్నాయి. ఇందులో మరి పాఠశాలనే నడిపిస్తున్నారా లేదంటే ఇంకా ఒక స్కూల్ ముసుగులోనే ఈ తయారీ కేంద్రం చేసినట్లుగా కూడా సో మనం చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ స్కూల్
అంటే అధికారులకు కానీ ఎవరికి కానీ అనుమానం రాకుండా ఒక స్కూల్ ఇదంతా ఒక డ్రామా లాగా కూడా క్రియేట్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు స్థానికుల ద్వారా. ఇందులో జనరల్గా గతంలో స్కూల్ నడిచింది కానీ ఇప్పుడైతే స్కూల్ లేదన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో పైకి మాత్రం బోర్డులను పెట్టి స్కూల్ బోర్డులను పెట్టి లోపల క్లాస్ రూమ్ల లాగా సెటప్ చేసి మరి కూడా దీన్ని ఏర్పాటు చేశారు. సో మొదటి అంతస్తులో మొత్తం క్లాస్ రూమ్ల తరహాలో కొన్ని బ్యాగులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. రెండో అంతస్తులో దీనికి సంబంధించినటువంటి తయారీ కేంద్రము, కీలకంగా రియాక్టర్లను పెట్టి మత్తు పదార్థాలను తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా అయితే సాగర్ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ స్కూల్ ముసుగులో అంటే ఆ స్కూల్ ముసుగులో ఇప్పుడు అక్కడ మత్తు మందు తయారీని ఏర్పాటు చేశారు అని చెప్పి తెలుస్తోంది. అయితే అక్కడ ట్యూషన్స్ నిర్వహిస్తున్నారు అంటున్నారు. అంటే బయటకి మాత్రం ట్యూషన్స్ చెప్తున్నట్టుగా చూపిస్తూ లోపల మాత్రం ఇలాంటి దందాకు తెరలేపారు అని మనం అనుకోవాలా? ఇప్పుడు ప్రస్తుతం అది జరిగింది అని అనుకోవాలి కదా? సుమతి, ఖచ్చితంగా. ఎందుకంటే పైకి చూడడానికి మాత్రం క్లాస్ రూమ్లను సెటప్ చేసి లోపల మాత్రం ఈ విధంగా డ్రగ్స్ తయారీ అంటే మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఏకకాలంలో సోదాలు చేసినటువంటి పోలీసులకు ఈ ఉదంతం అంతా బయటకు వచ్చింది. సో గతంలో ఇందులో స్కూల్ నిర్వహించారు కానీ గత 2 సంవత్సరాలుగా కూడా ఖాళీగా ఉంటుంది. సో పాఠశాలకు సంబంధించినటువంటి బుక్స్ అవన్నీ కూడా అదే సెటప్ అలాగే ఉంచి ఇందులో మత్తు పదార్థాలను తయారు చేసినట్లుగా కూడా ఈగల్ టీం పోలీసులు గుర్తించారు. మొదటి అంతస్తు మొత్తం ఈ స్కూల్కు సంబంధించినటువంటి క్లాస్ రూమ్లకు సంబంధించినటువంటి సెటప్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఒక పాడుబడ్డ అంటే కొన్ని రూమ్లను మాత్రం ఈ విధంగా పెట్టారు, మిగతా రూమ్లను మాత్రం క్లాస్ రూమ్ల తరహాలో సెటప్ చేశారు. సో మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాం. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లోనే ఈ విధంగా తయారీ చేసినట్లుగా కూడా పోలీసులు ఈగల్ టీం బృందాలు గుర్తించాయి. సో ఏకకాలంలో 10 మంది అధికారులు దాడులు చేశారు. మనం ఇందులో కొన్ని కమర్షియల్ షట్టర్స్ కూడా చూడొచ్చు. ఇదే దాంట్లో ఈగల్ టీం పోలీసులు దాడులు చేశారు. మొత్తం 2 అంతస్తుల భవనం, కిందనేమో SBI ATM ఉంది, మిగతా 2 అంతస్తులో కూడా స్కూలుకు సంబంధించినటువంటి సెటప్ మాత్రమే ఉంది. సో ఈ కమర్షియల్ కమర్షియల్ షట్టర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇందులోనే తయారు చేసినట్లుగా కూడా ఈగల్ టీం బృందాలు గుర్తించాయి. మొత్తం దాన్ని అంటే ఇప్పుడైతే బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇందులోనే వీరు తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సాగర్, ఆ బిల్డింగ్ ఓనర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తూ ఉన్నాయా? ఆ బిల్డింగ్ అద్దెకు తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కావచ్చు, ఎవరైతే నిర్వహిస్తున్నారో అది ప్రస్తుతం అక్కడ ఈవినింగ్ ట్యూషన్స్ లేకపోతే మార్నింగ్ ట్యూషన్స్ దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నట్టుగా సమాచారం. సుమతి, ఖచ్చితంగా. అంటే జనరల్గా స్కూల్ గతంలో ఉంది కాబట్టి కొంత ట్యూషన్స్ కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అది కూడా కొంత ప్లానింగ్ ప్రకారమే వీళ్ళు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2 అంతస్తులు కూడా ఏదైతే ఆల్ఫోజోలం తయారు చేసినటువంటి వ్యక్తుల ఆధీనంలోనే ఇదంతా ఉంటుంది. సో వాళ్ళు దీన్ని అడ్డగా మార్చుకొని ఎవరికి డౌట్ రాకుండా ఉండేందుకు స్కూల్ తరహాలో సెటప్ని చేశారు. కొన్ని ట్యూషన్స్ జరిగేవన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. సో మరి ఈ ఓనర్ సంబంధించిన విషయంలో కూడా ఇంకా ఈగల్ టీం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు అంటే ఎంతమంది ముఠా కలిసి ఈ తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు ఏంటి అనేది కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తెలియనుంది. ఈ స్కూల్లోనైతే దాడి చేసినటువంటి ఈగల్ టీం దాదాపు 7 కేజీల ఆల్ఫోజోలం మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తయారు చేసినటువంటి దాదాపు 3గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో ఇంకా ఎవరెవరు జనరల్గా ఆల్ఫోజోలం అనేది కళ్ళు తయారు చేస్తున్న సందర్భంలో కూడా వాడుతూ ఉంటారు. పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో మనం చూసాం మత్తు అంటే కల్తీ కళ్ళు తాగి అనేక మంది అనారోగ్య పాలైన సంఘటనలు, కొంతమంది మృతి చెందిన సంఘటనలను కూడా మనం చూసాం. సో ఇది ఆఫీస్ సంబంధించిన సెటప్ అని కూడా తెలుస్తుంది. సో కొంతమంది అధికారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఈ తయారీ కేంద్రానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా ఈగల్ టీం పోలీసులు చేస్తున్నారు. ప్రాథమికంగా మొత్తం 7 కేజీల మత్తు పదార్థాలను అయితే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ముఠా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. తాజాగా
ఆల్ఫోజోలం మత్తు పదార్థాల ద్వారా కల్తీ కళ్ళు ద్వారా అనేక మంది ఇబ్బందులు పడడం, అనారోగ్యం పాలవడం, దాదాపు 40 మందికి అనారోగ్యం పాలై ఆసుపత్రులు పాలవడం, ఇవన్నీ గతంలో ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ కూడా చేశారు. సో తాజాగా చెర్లపల్లిలో కూడా మత్తు పదార్థాల ఫ్యాక్టరీ పైనే మహారాష్ట్ర పోలీసులు, ముంబైకి సంబంధించిన పోలీసులు దాడులు చేయడంతో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో ఈగల్ టీం కూడా హైదరాబాద్లో ఈ తరహా ఏదైతే బయటికి ఫ్యాక్టరీ లాగా లేదంటే పాడుబడ్డ భవనాలలో ఈ చిన్న చిన్న పరిశ్రమల ముసుగులో డ్రగ్స్ దందాలు తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వాటిపైన ఈగల్ టీం ప్రత్యేక స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా, డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈగల్ టీం స్పెషల్ ఆపరేషన్స్ కూడా చేస్తుంది. ఈ తయారీ కేంద్రాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తయారీ కేంద్రాలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ లాగానే మనకు కనిపిస్తుంది, కానీ దీని లోపలనే కూడా ఈ మెయిన్గా ఆల్ఫోజోలంకి సంబంధించినటువంటి తయారీ కేంద్రం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈగల్ టీం అధికారులు ఇంకా కొంతమంది లోపల ఉన్నారు. ఒక డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఇంకా లోపల సోదాలు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఈ ముఠాకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఆల్ఫోజోలం అనేది మెత్తెత్తున కళ్ళు కంపెనీలో వినియోగిస్తున్నట్లుగా కూడా తేలుతున్న నేపథ్యంలో ఇంకా ఎవరికైనా ఇందులో ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి దర్యాప్తు అనంతరం ఇదొకటే కేంద్రమా, ఇంకేదైనా ఈ తరహా ముసుగులో అంటే బయటికి వేరే రకంగా సెటప్ చేస్తూ లోపల ఈ మత్తు పదార్థాలను తయారు చేస్తున్నటువంటి ముఠాలకు ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ జరిగినటువంటి సోదాల్లో మాత్రం మొత్తం 7 కేజీల ఆల్ఫోజోలం, ₹1 కోటి విలువైన ఆల్ఫోజోలంని మాత్రం ఇటు ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈగల్ టీం పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా ఈ మొత్తం దాంట్లో కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా ఈగల్ టీం దర్యాప్తులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. అది మా ప్రతినిధి సాగర్ గ్రౌండ్ రిపోర్ట్. స్కూల్ ముసుగులో మత్తు మందు తయారు చేస్తున్నారు అక్కడ ఆల్ఫాజోలం, దాదాపు 7 కేజీల ఆల్ఫాజోలం అయితే అధికారులు ఈగల్ టీం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎక్కడ పాడుబడ్డ బంగ్లాలు ఉన్నాయో, ఎక్కడ నిర్వహణకు సాధ్యం కాదో వాటి అన్నింటినీ అడ్డగా చేసుకొని మత్తు మందులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈగల్ టీం వాటి మీద ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ఇవాళ అక్కడ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు.